హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ ధనస్సు రాశి వారికి జూన్ 1వ తేదీన ఈ చెట్టు దగ్గర అయితే కోట్ల ఖజానా అయితే లభించబోతుంది. మీరు వింటుంది అక్షరాల నిజమండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. కనుక ఈ ధనస్సు రాశి వారికి అదృష్టం అనేది చాలా పట్టబోతుంది. ఇక ఈ రాశివారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి. ఇక ఈ ధనస్సు రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ ధనస్సు రాశి వారికి నిజంగా ఆ కోట్ల ఖజానా అనేది మీ స్వంతమైతే అవుతుంది. ఇక ఆ దైవ అనుగ్రహం అనేది మీ మీద ఉండి ముఖ్యంగా శివానుగ్రహం వల్ల ఈ రాశి పరంగా మీకు సుడి అనేది తిరిగి మీ జాతకం పరంగా ఇంత జాక్పాట్ మీరు కొట్టేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి మిస్ చేయకుండా ఈ వీడియో అనేది చూడటానికైతే ఎట్టి పరిస్థితుల్లో అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ధనస్సు రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ముందుగా వీరి మనస్తత్వం ఒక నిండుకుండ మనస్తత్వం లాగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సంపాదన కూడా వీరికి అలాగే కలిసి వస్తుందని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా వీరి గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి ఎంతో మంచి అయితే జరగబోతుంది. అంతే చెడు ఫలితాలు కూడా ఎదురవుతాయి. మరి అటువంటి చెడు ఫలితాలు పోయి మీరు అపార ధనవంతులు అవ్వాలి అన్నా, అలాగే మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా వెనుకబడుతున్నాయి అన్నా వాటిని ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఈ ధనస్సు రాశి వారు అయితే ఇప్పటి వరకు పేదరికంలో ఉన్న వారికి కూడా అపార జనులు లాభం లభించబోతుంది. అంతేకాకుండా వందల వేలలో లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు ధనవంతులు అయ్యి పోతారని మనం చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్తమైన విషయం ఏదైనా ఉంది అంటే ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ధనం గురించి అని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి 500 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. మరి మీ సొంతం అవ్వాలంటే ఏం చేయాలనేది కూడా చెప్తాం. అంతేకాకుండా మరి ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు మీరు ఏం మాట్లాడతారో వీరికి అర్థం కాదు. ఏ విషయంలో కానీ ఏ సమయంలో కానీ ఎలా వింటారో వీరికి అర్థం కాదు. కాబట్టి వీలైనంత వరకైతే ఈ రాశి వారు మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉండేలాగా, కలిసిమెలిసి మలుచుకొనేలాగా, ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనం అలవాటైతే చేసుకోవడం అది చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరి మీరు మాత్రం దయచేసి ఎవరితో కూడా అనవసరమైన డిస్కషన్ అనేవి పెట్టడం, అనవసరమైన చర్చలు పెట్టుకోవడం అలాంటివి అస్సలు చేయకూడదు. దాని ద్వారా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దాన్ని దూరం చేయటానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇది కాకుండా అనవసరమైన రిస్క్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు దాన్ని కూడా దూరం చేసుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ పెట్టుబడులు పెట్టండి. ఎవరైతే ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వారందరికీ కూడా అపార ధనం అనేది లభించబోతుంది.
అలాగే ఈ ధనుస్సు రాశి వారు కష్టపడేటువంటి మనస్తత్వం, తెలివితేటలు కూడా పుష్కలంగా అయితే ఉంటాయి. నిదానంగా ఉంటారు, నిమ్మలంగా ఉంటారు. పిలిస్తే తప్ప పలకరు. అడిగిన దానికి తప్ప దేనికి సమాధానం అయితే వీరైతే చెప్పరు. పొదుపు సొమ్ము, పొదుపు అట్లా అన్ని రకాలుగా కూడా తెలివితేటల్లో అయితే వీరు చక్కగా ఉంటారు. ఈ వ్యక్తులు మనం చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి జీవితంలో కష్టాలు కూడా పాపం అలాగే ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. కానీ ఈ ధనస్సు రాశి వారి వ్యక్తులు కూడా కష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఎన్నో రకాలు వీళ్ళు కిందకి పైకి లేచినటువంటి వ్యక్తులే. వీరికి పరిస్థితులు నేర్పించినటువంటి పాఠాల కన్నా మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలే ఎక్కువగా. అలాంటివి నిచ్చెనంగా ఆధారంగా చేసుకొని పైకి రావాలనేటువంటి ఒక కలిసి పట్టుదలతో అయితే జీవితం మీద ఒక మంచి గ్రిప్ తోటైతే, మంచి ఆశతోటైతే వీళ్ళైతే ముందుకు వెళ్ళి దూసుకు వెళ్ళేటువంటి వ్యక్తులు మనం ఇక్కడ క్లియర్‌గా చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఇంత వీరికి పడినటువంటి కష్టానికి వీరికి అదృష్టం అనేది తోడైంది అంటే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉంటుంది. మీ జాతకం ప్రకారం చాలా వరకి కూడా సమస్యలన్నీ కూడా ఇప్పటివరకు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇక జూన్ 1వ తేదీ నుంచి అయితే మీకు అదృష్టం అనేది విచ్చలవిడిగా అయితే పట్టబోతుంది. 12 రాశులకెల్లా అదృష్ట రాశి ఈ జూన్ నెలలో ఏదంటే ఈ ధనస్సు రాశి వారు ఒక్కటే అని మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు శని 11వ స్థానంలో రావటం వలన మీకు జాక్‌పాట్ లాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. చాలా సంతోషపడిపోతారు. చాలా సంబరపడిపోతారన్నమాట. ఆ చెట్టు దగ్గరికి కొన్ని నియమాలతో వెళ్ళాల్సయితే ఉంటుంది. అంటే మీరు ఏ రోజైతే చేయవలసి ఉంటుందో ఆ రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని, పూజా గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో కూడా దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వెయ్యండి. ఎందుకంటే మన ఇంట్లో నెగెటివ్ ఉంటే గనక వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఇక మీరు ఈ రోజున ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇక ఆ చెట్టు దగ్గరికి మీరు ఏ రోజు వెళ్ళాలి అంటే సోమవారం కానీ, శుక్రవారం కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ జూన్ నెలలో ఏ వారమైనా ఈ ఒక్క రోజైతే ఈ నెలలో మీరు వెళ్ళాల్సయితే ఉంటుంది. కుదిరినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళాల్సయితే ఉంటుంది. అలాగే మీకు ఈ ధనుస్సు రాశి వారి వ్యక్తులకి నరదృష్టి ప్రభావం అనేది కూడా చాలా ఉంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు అంటే ఎన్నో రకాలైనటువంటి సక్సెస్‌లను సాధించారని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచి సక్సెస్ అంటే గొప్ప గొప్ప సాధించిన వాళ్ళే అన్ని రకాలుగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. వారానికి ఒక్కసారైనా మీరు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేయండి. మీ ఒంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి జూన్ నెలలో సోమవారం కానీ, అలాగే శుక్రవారం రోజున కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు కోట్ల ఖజానా అనేది దొరుకుతుంది. ఆ చెట్టు ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది ఏమిటి అని అంటే గనక ఇక దేవాలయంలో కూడా ఉంటాయి ఆ చెట్టు. తప్పనిసరిగా రావి చెట్టయితే ఉంటుంది ప్రతి ఒక్క దేవాలయంలో. ఇలా రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉన్నటువంటి చెట్లైనా పర్వాలేదు. ఏదైనా సరే మనకు రావి చెట్టు అనేది మనకు ముఖ్యం అన్నమాట. అందుకే రావి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా అనేది ఈ ధనస్సు రాశి వారికైతే లభించబోతుంది. మీకు దేవాలయంలో బయట ఉన్నా సరే, లేదా లోపల ఉన్నా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. అలాగే నీటిని కూడా సమర్పించండి. సమర్పించి మీ యొక్క కష్టాలు, సమస్యలన్నీ తొలగిపోవాలని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టుకు మీరు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ చెట్టుని తాకండి. అలాగే మీరు దీపారాధన కూడా చేయండి. మట్టి ప్రమిదలో పర్వాలేదు కానీ దీపారాధన చేసి మీరు మనస్ఫూర్తిగా మీరు ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన తర్వాత ఆ దీపం మొదట్లో పసుపు, కుంకుమ, ఒక పుష్పం, అక్షంతలను వేసి మీరు నమస్కరించుకోండి. మీ యొక్క కష్టాలు అన్నీ తీరిపోయి మీ కోట్ల ఖజానా పోవాలని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది.